పీసీఓడి అంటే మన అమ్మాయిలకి ఎవ్రీ మంత్ సైకిల్ కరెక్ట్‌గా రావాలి. రాకపోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌లో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ పీసీఓడి, పీసీఓఎస్ అండ్ నీటి బుడగలు అంటారు, సిస్ట్‌లు అంటారు. ఇవన్నీ ఎందుకొస్తాయి? దాని గురించి చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనంతటికి ఋతుచక్రం అంటే పీరియడ్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఒక గర్ల్ బేబీగా పుట్టేటప్పుడు 2 ఓవరీస్ కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్క ఓవరీ నుంచి 1,00,000 ఎగ్‌లతో పుడుతుంది ఒక అమ్మాయి. 2 ఫేజెస్ ఉంటాయి మనకి. ఒకటి 28 డేస్ సైకిల్ తీసుకుంటే 1-14 డేస్‌ని ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ ఫేజ్ అంటారు. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ ఫేజ్ అండ్ సెకండ్ డేస్ లుటెరల్ ఫేజ్ అంటారు. ఫాలిక్యులర్ ఫేజ్‌లో మనకి ఎఫ్ఎస్హెచ్ అనే ఒక హార్మోను వర్క్ చేస్తుంది. దాని నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్, కొత్త హార్మోన్ డెవలప్ అవుతుంది. లుటెరల్ ఫేజ్ నుంచి లుటెనైజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దాని నుంచి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ కొత్తది రిలీజ్ అవుతుంది. మన ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి వస్తుంది. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఫాలిక్యులర్ ఫేజ్ స్టార్ట్ చేస్తుంది. అంటే మనం ముందు చెప్పుకున్నట్టు 1-14 డేస్. అందులో 1-7 డేస్‌లో 20 ఎగ్స్‌ని పిక్ చేసుకొని వాటి చుట్టూతల ఫాలికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాని నుంచి ఒక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వస్తుంది. అది ఏం చేస్తుందంటే మన బాడీలో యూట్రస్ లైనింగ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అక్కడ ఆ యూట్రస్ లైనింగ్ అనేది థికెన్ అవ్వడానికి ఎండోమెట్రియం సెల్స్ నుంచి బ్లడ్ నుంచి అది థికెన్ అవుతూ ఉంటుంది. దీనికోసం ఈస్ట్రోజన్ హార్మోన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇంటర్కోర్స్ జరిగితే బేబీ అనేది వచ్చి ఎండోమెట్రియంకి స్టిక్ ఆన్ అవ్వాలి కాబట్టి అది ఆ వర్క్‌ని టేక్ కేర్ చేస్తుంది. సో ఇక్కడ 1-6 డేస్ అయ్యాక 7-12 డేస్ అంటే 7-12 డేస్‌లో ఏం జరుగుతుందంటే ఆ ఫోలికల్స్ నుంచి ఒక ఎగ్ అయితే డామినేట్ అవ్వాలి. ఎగ్ డామినేట్ అయ్యి అది ఫెలపన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఎండోమెట్రియం లేయర్‌కి వచ్చి స్టిక్ ఆన్ అవ్వాలి. అప్పుడే కదా మనం మెయింటైన్ అవుతున్న అక్కడ ఎండోమెట్రియం లేయర్ అనేది థిక్‌గా అవి ఆ బేబీని హోల్డ్ చేసే కెపాసిటీని పొందుతుంది. అక్కడున్న కార్పస్ లూటియం నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా! ఆ కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ వస్తుంది. అదేం చేస్తుందంటే ఎండోమెట్రియం లేయర్‌ని ఇంకొంచెం థికెన్ పెంచుతుంది. ఆల్రెడీ ఈస్ట్రోజన్ కొంచెం థికెన్ చేసింది. ప్రొజెస్టరాన్ అనేది ఇంకొంచెం బలంగా థికెన్ చేయడానికి ఈ 14 డేస్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి 1-14 డేస్ తర్వాత 14-15 డేస్‌లో ఓవల్యూషన్ ఫేజ్ అంటారు. ఇందులో మనకి ఇంటర్కోర్స్ జరిగితే గనక స్పెర్మ్ వెళ్ళి ఫెలపన్ ట్యూబ్స్‌లో ఉన్న ఈ ఎగ్‌ని మీట్ అవ్వగలిగితే అక్కడ ఫర్టిల్ అయ్యి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఎండోమెట్రియం లేయర్‌కి స్టిక్ ఆన్ అవుతుంది. అలా ఎండోమెట్రియం లేయర్‌కి స్టిక్ ఆన్ అవ్వేదానికి ఆ స్పెర్మ్ అనేది మీట్ అవ్వడం ఇంపార్టెంట్. అలా అవ్వలేదనుకోండి ఎండోమెట్రియం లేయర్ అక్కడ ఏదైతే థిక్‌నెస్ పెరిగిందో అది 28 డేన పీరియడ్‌గా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎగ్ వచ్చేసి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి డిసింగ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫాలిక్యులర్ ఫేజ్ నుంచి లుటెరల్ ఫేజ్‌కి వచ్చేటప్పుడు అక్కడ ఒక ఎగ్ డామినేట్ అవ్వి ఉండాల్సింది కార్పస్ లూటియంలో. అలా జరగకుండా 20 ఎగ్స్ కూడా ఇమ్మాచ్యూర్‌గా ఒకటి కూడా మ్యాచ్యూర్ అవ్వకుండా ఉండిపోగలిగితే అప్పుడు నీటి బుడగలు సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అంటారు. అవన్నీ ఫామ్ అయ్యి ఓవరీస్‌లోనే ఉండిపోతాయి. ఇది చక్రం కాబట్టి మనం ముందర చెప్పుకున్నట్టు ఋతుచక్రం సైకిల్ కాబట్టి ఎవ్రీ 29th డేని మళ్ళీ 20 ఎగ్స్ పిక్ చేసుకుంటుంది. మళ్ళీ ఫామ్ చేస్తుంది. మళ్ళీ డిజాల్వ్ అయిపోతే అక్కడ ఉండిపోతాయి. మళ్ళీ 28 డేస్‌కి మళ్ళీ పిక్ చేసుకుంటుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ పిక్ చేసుకోవడం, అక్కడే ఉండిపోవడం, రిలీజ్ అవ్వకుండా పిక్ చేసుకోవడం, ఉండిపోవడం వల్ల అక్కడ మనకి నీటి బుడగలు అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని పీసీఓడి ప్రాబ్లమ్ అంటారు. అండ్ సమ్‌టైమ్స్ అవి రక్తంతోనూ కూడుకొని ఉంటాయి. సమ్‌టైమ్స్ అవి నీటి బుడగలుగా, రక్తపు బుడగలుగా ఉండిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం చెప్పుకున్నట్టు ఎండోమెట్రియం లేయర్ అలా థికెన్ పెరుగుతూ ఉంది ఈస్ట్రోజన్ వల్ల. వేరే కమాండ్ రాకపోవడం వల్ల అవి ఈస్ట్రోజన్ పెంచుతూ ఎండోమెట్రియం లేయర్ థికెన్ అయిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది కేసెస్‌లో ఎండోమెట్రియం లేయర్ థిక్‌నెస్ 12 mm, 14 mm, 19 mm ఉంటుంది. సో